ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం ఏ కోడూరుకు చేరుకుని అక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గ పరిధిలోని ఎల్కోటకు చేరుకుంటారు. 4:20 గంటలకు ఎమ్మెల్యే కొళ్ల లలిత కుమారి నివాసానికి వెళ్లి 4:40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరుతారు. సాయంత్రం 5:05 విశాఖ బీచ్ రోడ్డులోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అనంతరం నోవోటెల్ హోటల్లో జరిగే బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రుల సదస్సు 2026 సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక సీఎం చంద్రబాబు ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం ఏ కోడూరుకు చేరుకుని అక్కడి కార్యక్రమాల్లో పాల్గొని మిగతా కార్యక్రమాలు చూసుకుంటారు. ఇక సీఎం చంద్రబాబు పర్యటన గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, గుడ్ మార్నింగ్ రవలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో ఈ రోజు పర్యటిస్తున్నారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొని ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో మమేకం కానున్నారు. ఈ సందర్భంగా అధికారులతో కూడా ఆయన భేటీ అవుతారు. ఈ ఉదయం అమరావతి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి అనకాపల్లి జిల్లా కేకోట్పాడు మండలం అలమండ గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఏకోడూరు జడ్పీ హై స్కూల్ సమీపంలోని ప్రజావేదికకు చంద్రబాబు వెళ్తారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు గ్రామస్తులతో ముఖాముఖిగా మాట్లాడుతారు. స్థానిక అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఆయన అక్కడ పరిశీలించనున్నారు. అదే విధంగా అక్కడ ఎస్సీ కాలనీ సందర్శించి ప్రజలతో నేరుగా మాట్లాడటం, గ్రామ అభివృద్ధి పనులపై కూడా చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం వరకు సాగే ప్రజావేదిక కార్యక్రమంలో అనంతరం బహిరంగ సభలో కూడా మాట్లాడతారు. అనంతరం అక్కడ జరిగే పార్టీ కేడర్ సమావేశానికి కూడా ముఖ్యమంత్రి హాజరవుతారు. అనకాపల్లి జిల్లా పర్యటన ముగించుకున్న అనంతరం సీఎం విజయనగరం జిల్లా ఎస్కోట్ చేరుకుంటారు. ఎస్కోట్ నుంచి అక్కడ ఎమ్మెల్యే కె లలిత కుమార్ నివాసానికి వెళ్తారు. అక్కడి నుంచి లక్కారపుకోటలో కూడా ఆయన చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇక్కడ కూడా విజయనగరం జిల్లాలో కూడా అక్కడ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, స్థానికులతో సమావేశమై వివిధ అంశాలతో కూడా ఆయన చర్చించనున్నారు. అదే నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, మౌలిక వసతి కల్పన, ప్రజలకు ఎదురవుతున్న ఈ సమస్యలపై కూడా ఆయన వివరాలు తెలుసుకోనున్నారు. అయితే స్థానికంగా చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం చర్చించే అవకాశం ఉంది. ప్రజల నుంచి వచ్చే వినతులు, స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి కూడా అవసరమైన చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం కూడా చేయనున్నారని తెలుస్తుంది. అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రజలు చేరుతున్న తీర్పును కూడా చంద్రబాబు ఈ సందర్భంగా సమీక్షించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ జిల్లాలో కొనసాగుతున్న ఈ పెండింగ్ సమస్యలు, మౌలిక వసతి కల్పన కూడా ప్రజా అవసరాలపై అధికారుల నుంచి మరిన్ని వివరాలు ఆయన చంద్రబాబు తెలుసుకున్నారు. అక్కడ విజయనగరం పర్యటన ముగించుకున్న అనంతరం విశాఖలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో కూడా చంద్రబాబు పాల్గొంటారు. నోవాటోల్లో జరిగే రెండో బ్రిక్స్ యువజన క్రీడల మంత్రుల సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం 3 జిల్లాల పర్యటన ముగించుకుని చంద్రబాబు నాయుడు అమరావతి తిరిగి వెళ్తారు. ఈ విశాఖ నగరం జిల్లాకు సంబంధించి కూడా అభివృద్ధి అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రాజెక్టుల పురోగతి, మౌలిక వసతుల పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, ప్రజా సమస్యలపై అధికారులతో సీఎం సమీక్షిస్తారు. అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత నేపథ్యంలో సీఎం పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లాల వారీగా అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని తెలుసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను నేరుగా తెలుసుకునేలా సీఎం ఈ పర్యటన కొనసాగనున్నది. ప్రజలతో నేరుగా మమేకమవుతూ స్థానిక సమస్యలను తెలుసుకోవడం, అధికార యంత్రాంగాన్ని స్పష్టమైన దిశానిర్దేశం చేయడం, అభివృద్ధి పనులు వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ సీఎం పర్యటన కొనసాగనున్నది. అయితే ఉత్తరాంధ్రలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఈ పర్యటన మరింత ఊతమిస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సుమారు 1200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ ఈశ్వర్.